అవి కొంగల్ లెక్క కనిపిస్తున్నాయి. ఏమో అన్నాడు వాటిని, కొంగల్ లేకనే ఉన్నాయి నాకైతే. ఓ ఇదే డోర్. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. మేము ఊరికైతే వెళ్తున్నాం, మామిడి తోటకి. ఎప్పుడు ప్రతి ఇయర్ వెళ్తాం కదా, ఈసారి కూడా వెళ్ళి మామిడి పండ్లు తెచ్చుకుందాం అనేసి అయితే తోటకు వచ్చినామండి. చూద్దాం మరి మామిడి పళ్ళు మాకు దొరుకుతాయా లేదా అనేది ఈ వీడియోలో అయితే చూడండి. ఇక్కడ చూడండి మామిడికాయ చూస్తాందుకైతే ఇట్లా కలర్‌గా ఉంది గానీ, అదైతే కచ్చకాయలాగా ఉందండి. ఇక్కడ చూడండి కింద పడిపోయినాయి, చెట్టుకు బరువయ్యి మరీ కింద వంగిపోయినాయండి, నేల మీద పడ్డాయి కాయలైతే. ఒకటైతే తెంచిన, చూద్దాం ఇది ఎట్లుంది ఏందనేది. పక్వానికైతే వచ్చినట్టుంది గానీ, టేస్ట్ ఎట్లుంటదనేది చూడాలింకా. ఈసారంట కాయలు చాలా తక్కువ కాసినాయంట అండి ఈ తోటల. అదే చెప్తుందామె. మేమెప్పుడు వచ్చే తోటే అండి. చూడండి ఒకసారి. ప్రతి ఇయర్ నేను వీడియో పెడుతున్నాను గదా, ప్రతి ఇయర్ ఇదే తోటకొస్తున్నాము. కానీ ఎప్పుడు మేము వచ్చిన ప్రతిసారి చాలా పళ్ళుండేవి చెట్టు మీద. మేము తిని తీసుకొని పోయేది. ఈసారి మాత్రం మేము వచ్చి ఇంతసేపయింది గానీ, ఒక్క పండు గూడా కనపడలేదు మాకైతే. చూడాలింకా దొరుకుతాయా లేదా అనేది. ఈసారి ఎక్కడనైనా గానీ చాలా తక్కువ కాసినాయటండి మామిడి పండ్లయితే. ఇక్కడ గూడా అంతే ఉంది పరిస్థితి. చూద్దాం మరి. ఈ చెట్టుకి గూడా ఏమీ లేవు. పోయిన ఇయర్ ఈ చెట్టుకి చాలా బాగా కాసినాయి. ఈసారైతే ఏం లేవండి. బంగినపల్లి ఎక్కువనే కాసినాయి. కాకపోతే అవి ఇంకా పక్వానికి రాలేదు. ఇంకొక 15 డేస్ పడతదని జెప్తున్నారు వాళ్ళైతే. చూడాలి ఇంకా. అన్ని చెట్లు తిరిగి అయితే చూస్తున్నాం మేము. ఇంకా రమ అయితే ఒక కాయ తెంపింది. ఆ టేస్ట్ చూడ్డానికైతే తీసుకొస్తుంది. చూద్దాం మరి ఇప్పుడు అది ఎట్లుంటది ఏందనేదైతే చూద్దాము. ఓకే. పర్వాలేదు మంచిగనే ఉంది ఇది. ఈ చెట్టుకి తీసుకుందామని అనుకుంటున్నామండి కాయలైతే. ఎందుకంటే ఇది పర్వాలేదు, మరీ పుల్లగా లేదు, అట్లా అని తియ్యగా గూడా ఏం లేదండి. పోయినసారి చాలా స్వీట్‌గా అనిపించినాయి. ఈసారి ఏ కాయ తిన్నా గానీ అంత స్వీట్‌నెస్ లేదు. కొంచెం పులుపైతే ఉన్నాయి. ఇలా ముట్టుకుంటుంటేనే రాలిపోతున్నాయి కాయలైతే. ఆమె అంటుంది పక్వానికొచ్చిన కాయలు కాబట్టి అట్లా రాలిపోతాయని జెప్తుంది గానీ, లేదండి అది కచ్చకాయనే. ఆహ్, చూస్తేనైతే కచ్చగా ఉంది. పక్వానికి రాలేదింకా. ఇంకా టైం పడతదనుకుంటా నాకు దెలిసి. ఇంగా అవన్నీ తెంచినయి అన్నీ గూడా అంత పండుగ పండినట్లయితే ఏం లేవు. ఇంకా టైం పడతదనుకుంటా అండి. ఇంటికి తీసుకెళ్ళి మనమే పేపర్‌లో చుట్టి మగ్గబెట్టుకోవాలి. చూడండి. ఏ చెట్టుకు చూసినా గానీ చాలా తక్కువున్నాయండి కాయలు మాత్రం. ఒక బంగినపల్లి మాత్రం కొంచెం ఎక్కువ కాసినట్టుంది. మిగతా ఈ రసాలు అవన్నీ తక్కువనే వచ్చినాయి ఈసారి. మేము ఎప్పుడు తీసుకునే ఒక మామిడి చెట్టు ఉంటదండి. ఆ చెట్టు దగ్గరికి పోతే అసలు ఒక్క కాయ గూడా లేదండి ఆ చెట్టుకి. ఇట్లా పింక్ కలర్‌లో ఉంటాయి మామిడి పళ్ళవి. అసలు ఈసారి ఒక్క కాయ గూడా లేదు ఆ చెట్టుకి. ఎప్పుడైనా మేము అవి తీసుకుంటాం ఖచ్చితంగా. ఇవి చూడండి, ఇవి చిన్న రసాలనుకుంటా. చిన్న రసాలో, పెద్ద రసాలో గానీ ఇవి అవే రసాలు అంటారు గదా. ఇంకా కాయల్లాగే ఉన్నాయి ఇవి. అవి పక్వానికొచ్చినప్పుడు మగ్గబెడితేనే మంచి పండ్లొస్తాయండి. లేదంటే మాత్రం అయి అంతే కచ్చగా ఉండిపోతాయి. మేము అంటుండగానే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంగ మేము ఏవో కొన్ని కాయలైతే తెంపుకున్నాం. పండ్లయితే మాకస్సలు దొరకలేదు. ఇంకా ఆ కాయల్ని మగ్గబెడితే ఏం మగ్గుతాయో ఏమో చూడాలింకా.
మామూలుగా అయితే కార్బైడ్ ఏసి ఇవి మగ్గబెడతారు. మేము అవన్నీ ఏమి ఎయ్యము. నేచురల్‌గానే ఉండాలి కాబట్టి న్యూస్ పేపర్‌లో చుట్టి మగ్గబెడతాం. చూద్దాం మరి ఎట్లుంటాయో ఏమో! మేమైతే ఎప్పుడు అట్లా జేయలేదు. ఎప్పుడైనా డైరెక్టు చెట్ల మీదయే తీసుకొచ్చుకొని తినేవాళ్ళము. ఈసారి బ్యాడ్ లక్ మాకు దొరకలేదు. బ్యాడ్ లక్ ఏముందిలెండి. అక్కడ కాయంది వాళ్ళు మాత్రం ఏం జేస్తారు ఇంకా. అన్నీ తిరుగుతూనే ఉన్నాం ఇంకా గూడా మేము. జూడండి. ఇవైతే కోత మామిడికాయలివి. కోత మామిడికాయలు గూడా ఒక 2 తీసుకున్నాం. ఎందుకంటే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటదో ఏందనేది అయితే ఒకటి 2 అయితే తెంపుకున్నాం అవి. కాసిన చెట్టుకు మాత్రం ఎక్కువ కాసింది. ఇగ కాయని వాటికైతే అసలు లేనే లేవండి కాయలు. అస్సలే కాయలేదు. పోయిన లాస్ట్ ఇయర్ అయితే ప్రతి ఒక్క చెట్టుకి ఇట్లా ఫుల్‌గా కాసున్నాయి. ఈసారి మాత్రం లేవు. చాలా తక్కువొచ్చింది ఖాతా. మళ్ళా మధ్యలో గాలి దుమారం వచ్చి కొంత రాలిపోయినాయటండి కాయలు పాపం. నేనైతే ఒక కాయ తెంచుకున్నాను. చూద్దాం టేస్ట్ ఎట్లుంది ఇది గూడా అని. అది పండేం పండలేదు. కొంచెం కలర్ ఉంది గదా అని తెంచిన. చూడాలి ఇంకా టేస్ట్ ఎట్లా ఉంటదో ఏందనేది. ఇంకా అవన్నీ తెంపుకొని వేరే ఇంకా వెనక చెట్టు దగ్గర బావుంటాయని ఆమె జెప్తే అక్కడికి వెళ్తున్నాము. ఆ చెట్టు కన్నా మంచియి దొరుకుతాయో లేవో చూద్దాం. ఇక్కడ చూడండి బనానా ట్రీ ఎంత పెద్దగా ఉందో. వామ్మో! ఇంత హైట్ ఉంది గదా! దీనికి ఒక అరటిగెల గూడా ఏసిందండి. అది కింద ఒరిగిపోకుండా కర్రలు సపోర్ట్ అయితే పెట్టిర్రు. ఇదిగో జూడండి. ఆ గెల కిందకి వంగిపోతుంది. అందుకనే ఆ కర్రలతోటి అట్లా గట్టి పెట్టిర్రండి. తినే కాయలే అంట అవి. కూరయి గావు తినేవే అని జెప్తుందామె. బావుంది గదా! కానీ ఇట్లా చెట్టు మీద పళ్ళు తెంపుకొని తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంటది గదా! నాకైతే కొనుక్కోవడం కంటే ఈ తోటకి ఎక్కువ అట్లా తినడానికే ఇష్టపడి వస్తా అండి నేనైతే. ఎందుకంటే అప్పటికప్పుడు చెట్టు మీద తెంపుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ప్రతి ఇయర్ ఖచ్చితంగా వస్తాను నేను. ఇంకా అయిపోయిందండి. ఇంకా మేము తోట మొత్తం తిరిగేసినాం కానీ ఎక్కడ ఏవి దొరకలేదు మాకు. పండ్లు మాత్రం అన్ని కాయలే దొరికినాయి. ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇంటికి వచ్చే దారిలో మా ఊరు చూసేయండి ఒకసారి.